సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వారం నుంచి వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. గుడ్లవల్లేరు కాలేజీలో ఇంకా ఈ హిడెన్ కెమెరాల గొడవ నడుస్తూనే ఉంది. పోలీసులు అయితే ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి కెమెరాని గుర్తించలేదని చెప్తున్నారు. పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థినులు మాత్రం హిడెన్ కెమెరా ఉందని చెప్తున్నారు. ఎవరైతే అమ్మాయి ఆరోపణలు ఎదుర్కొంటుందో, కాలేజీలో ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఈ హిడెన్ కెమెరాల్ని వాష్రూముల్లో పెట్టారని, అది ఏదైతే షవర్ ఉంటుంది కదా, స్నానాలు చేసే షవర్లో పెట్టారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తోంది. దీనిపైన గొడవ ఇంకా సద్దుమనగలేదు. గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా దుమారం చెలరేగుతూనే ఉంది. పోలీసులు అక్కడ విద్యార్థిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి వస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఇదంతా చూస్తుంటే నిజంగా హిడెన్ కెమెరాల్ని ఎలా గుర్తించాలి? వీళ్ళు ఎలా గుర్తించారంటే వీడియోలు వచ్చిన తర్వాత గుర్తించామని చెప్తారు. వాస్తవానికి ఏదైనా గదిలో కానీ, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్ లో కానీ, ట్రయల్ రూమ్స్ ఉంటాయి కదా, బట్టల షాపులు, చాలా చోట్ల మనం ఐడెంటిఫై చేశాం. అనేక చోట్ల మహిళలకి భద్రత లేదు, మహిళల వీడియోస్ కానీ లేకపోతే హిడెన్ కెమెరాలు అమర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్సిడెంట్స్ వెలుగులోకి వచ్చాయి. మరి ఈ హిడెన్ కెమెరాల్ని ఎలా గుర్తించాలి? ఒక గదిలో కావచ్చు, లేకపోతే ట్రయల్ రూమ్ లో కావచ్చు, వాష్రూమ్ లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా హిడెన్ కెమెరాల్ని ఎలా అమరుస్తారు ఈ దుండగులు, దుర్మార్గులు అనేది ఒకసారి నేను చెప్పాలనుకుంటాను. హిడెన్ కెమెరాలు ఎలా గుర్తించాలి అని ఇంటర్నెట్లో ఒకసారి సెర్చ్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనకు వాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని మీరు కూడా నోట్ చేసుకోండి చాలా స్పష్టంగా. ఫస్ట్, మన గదిలో ఏదైనా హోటల్ రూమ్ కానీ, ఏదైనా లేకపోతే ట్రయల్ రూమ్ కానీ, ఏదైనా ప్రైవసీ ప్లేసుల్లో అనుకోని వస్తువులు, అక్కడ ఉండకూడని వస్తువులు ఉన్నప్పుడు వాటిని అనుమానించాలి అని చెప్తున్నారు. లుక్ ఫర్ సస్పీషియస్ ఆబ్జెక్ట్స్. అక్కడ ఉండకూడని వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో ఉన్నాయనుకోండి, ఏదో లైటో, లేకపోతే బల్బో, లేకపోతే మొబైల్ ఫోన్ లాంటిదో, లేకపోతే ఏదో చార్జర్ లాంటిదో. ఎందుకంటే హిడెన్ కెమెరాని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎక్కడెక్కడ కనపడతాయి ఇవి హిడెన్ కెమెరాని. ఇవన్నీ ఉన్నప్పుడు వాటిని ఒకసారి తరచి చూసి చెక్ చేసుకోండి. తరచి చూసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అక్కడ సస్పీషియస్ ఆబ్జెక్ట్స్, అనుమానాస్పద వస్తువులు ఏమున్నా వాటిని ఒకసారి పరిశీలించండి. రెండోది వచ్చేసి చెక్ ఫర్ లైట్స్. సాధారణంగా హిడెన్ కెమెరాలు లైట్లలో, బల్బుల్లో పెడతారు. అయితే హిడెన్ కెమెరా ఏది పెట్టినా దానికి ఒక లెన్స్ ఉంటుంది, దానికి ఒక అద్దం ఉంటుంది, లెన్స్ కంపల్సరీ ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఒక ఇమేజ్ లో. ఒకసారి చూడండి, హిడెన్ కెమెరాకి లెన్స్ ఉంటుంది. హిడెన్ కెమెరాలు ఎలా గుర్తించాలి అంటే, లైట్ రూమ్ లో ఏదైనా లైట్ కానీ ఏదైనా వేసినప్పుడు దాన్ని రెండో పద్ధతి ఏంటంటే, ఈ లెన్స్, ప్రతి హిడెన్ కెమెరాకి లెన్స్ ఉంటుంది. ఇట్లాంటి అనేక వస్తువులు హిడెన్ కెమెరాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ప్లగ్ లో పెట్టారు, ఇది పవర్ ప్లగ్ లో పెట్టొచ్చు అని. వీటి గురించి చెప్తాను నేను. హిడెన్ కెమెరాకి లెన్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, రూమ్ లో లైట్లన్నీ ఆపేసి ఒక్కసారి మీ మొబైల్ కెమెరా ఉంటుంది కదా, మీ మొబైల్ కెమెరాని ఓపెన్ చేసి రూమ్ అంతా ఇలా పరిశీలించండి. మొబైల్ కెమెరాని ఓపెన్ చేసి రూమ్ లో ఏమీ ఉండదు, లైట్ ఆన్ చేయండి, ఫోకస్ లైట్ ఆన్ చేసి ఒకసారి ఇలా సెర్చ్ చేస్తే ఎక్కడైనా కెమెరా లెన్స్ కానీ ఉంటే మొబైల్ నుంచి కొట్టే లైట్ ఆ కెమెరాకి తాకుతుంది, ఆ లైట్తో రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ ప్రాంతాన్ని ఒకసారి పరిశీలించండి. ఎక్కువగా ఇవి మొన్న ఈ మధ్యనే ఓయో రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారని హైదరాబాద్లో ఒక సెన్సేషనల్ న్యూస్ జరిగింది. ఓయో రూమ్లో, ఇటువంటి రూమ్స్లో, హోటల్స్ రూమ్స్లో ఎక్కువగా వీటిని పెడతారని ఒక ప్రచారం ఉంది. హోటల్స్ రూమ్స్లో ఉండే అవకాశం కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటు లేదంటే మీ దగ్గర టార్చ్ కానీ మొబైల్ లైట్ కానీ ఉంటే ఒకసారి, సేమ్ డార్క్ రూమ్లో లైట్ కానీ టార్చ్ కానీ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మొబైల్ లైట్ వేసి, బ్యాటరీ లైట్ వేసి ఒకసారి చెక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా హిడెన్ కెమెరా రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తించే అవకాశం ఉంటుంది. ఇకపోతే మూడో పాయింట్ వచ్చేసి టార్చ్ లైట్ని వాడండి, లేదంటే మిర్రర్స్, అద్దం. ఎక్కువగా హిడెన్ కెమెరాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే, ఎక్కువగా హిడెన్ కెమెరాలు ఎక్కడ కనిపిస్తాయంటే ట్రయల్స్ రూమ్స్ లో. గతంలో అమీర్పేట్లో ఒకసారి ఒక షాపింగ్ మాల్లో హిడెన్ కెమెరా ఉన్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చి పెద్ద సంచలనంగా మారింది. జూబ్లీ హిల్స్ లో ఉన్న
ఒక హోటల్లో లేకపోతే దాన్ని ఏమంటారంటే ఒక హోటల్లో, అదే రోడ్ సైడ్ హోటల్లో ఉండే హోటల్లో హిడెన్ వాష్రూమ్లో పెట్టారు హిడెన్ కెమెరా, ఒక గొడవ జరిగింది. అట్లాగే ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కూడా హిడెన్ కెమెరా పెట్టారని ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ విషయాలన్నీ పోలీసులు ఐడెంటిఫై చేశారు, కొన్ని చోట్ల ప్రూఫ్ అయినాయి. అయితే ఇటువంటి చోట ఎక్కువగా ఎక్కడ పెడతారంటే అద్దం ఉన్న చోట పెడతారు, మిర్రర్లో పెడతారు. మిర్రర్లో పెట్టినప్పుడు ఇది ఒక గ్లాస్ అనుకోండి, మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఒక అద్దం అనుకోండి, ఇది ఒక గ్లాస్ అనుకోండి, దానిపైన ఏలు ఇలా పెట్టి చూడండి ఒకసారి. వేలు పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే వేలుకి మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, అవతల నుంచి మీ వేలు అద్దంలో కనిపిస్తుందిగా. ఈ 2 వేళ్ల మధ్య గ్యాప్ ఉందనుకోండి, అందులో అది వన్ సైడ్ అద్దం అనుకోండి. గ్యాప్ వచ్చిందంటే ఖచ్చితంగా అంటే మీరు అద్దం మీద వేలు పెట్టిన తర్వాత మీ రిఫ్లెక్షన్ ప్రతిబింబానికి మీ వేలికి మధ్య గ్యాప్ ఉందనుకోండి, అది వన్ సైడ్ అద్దం, దాంట్లో హిడెన్ కెమెరా లేదనుకోవచ్చు. లేదు అని 2 వేలు పెట్టగానే 2 వేలు అతుక్కున్నట్టుగా కనిపించింది అనుకోండి, గ్యాప్ లేదనుకోండి, ఖచ్చితంగా అందులో హిడెన్ కెమెరా ఉందని, అంటే అవతల నుంచి ఇంకెవరో చూస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. గ్యాప్ ఉందనుకోండి, గ్యాప్ ఉంటే నో ప్రాబ్లం. గ్యాప్ ఉందనుకోండి, గ్యాప్ ఉంటే హిడెన్ కెమెరా లేనట్లు లెక్క. గ్యాప్ లేదని కలిసిపోయింది అనుకోండి, 2 మీ వేలి ప్రతిబింబం మీ వేలు కలిసిపోయింది అనుకోండి, అందులో హిడెన్ కెమెరా ఉందని అర్థం. ఇది ఖచ్చితంగా మీరు ట్రయల్ రూమ్కి వెళ్ళినప్పుడు దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూజ్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ ఫోన్స్ కెమెరా, ఆల్రెడీ చెప్పాను నేను స్మార్ట్ ఫోన్ కెమెరాని ఎలా వాడుకోవాలని చెప్పేసి. ఇకపోతే స్కాన్ యువర్ వైఫై నెట్వర్క్ ద్వారా కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, హిడెన్ కెమెరాని ఐడెంటిఫై చేసే యాప్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళండి, ఆ యాప్స్ సరిగ్గా పనిచేసే యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్స్ ఖచ్చితంగా మీరు ఉన్న ప్రాంతంలో, మీకు అనుమానించిన ప్రాంతంలో హిడెన్ కెమెరాల్ని పట్టుకునే అవకాశం ఉంది. మీరు మొబైల్ ఫోన్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు. హిడెన్ కెమెరాలు చెప్పానుగా, మొబైల్ ఫోన్ 2 రకాలుగా వాడవచ్చు, 3 రకాలుగా వాడవచ్చు. ఒకటి, కెమెరా ఆన్ చేసి లైట్ ఆన్ చేసి చూడండి ఒకసారి, కెమెరా రూమ్లో లైట్లను ఆపేసి దొరికిపోతుంది. లేదంటే జస్ట్ మీ చేతిలో ఉన్న లైట్ని ఒకసారి ఫోకస్ చేసి చూడండి, హిడెన్ కెమెరా లెన్స్ ఏదైనా ఉంటే రిఫ్లెక్షన్ వస్తుంది, చెక్ చేసుకోండి. మూడోది వచ్చేసి యాప్స్ ద్వారా, మీ మొబైల్ కెమెరా యాప్స్, మొబైల్లో చాలా హిడెన్ కెమెరాలని ఐడెంటిఫై చేసే యాప్స్ ఉన్నాయి, యాప్స్ ద్వారా ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే యూజ్ హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్స్ అన్నారు. యూజ్ ఏ హిడెన్ కెమెరా డిటెక్టర్, లేకపోతే బయట నుంచి ఒక ఎక్స్పర్ట్ని దాన్ని కనుక్కోండి. అది అన్ని చోట్ల ఇది వర్కౌట్ కాదు, కానీ మొత్తానికి చాలా సింపుల్గా హిడెన్ కెమెరాలు గుర్తించవచ్చు. ఒకటి, అద్దంలో ఎక్కువగా ట్రయల్ రూమ్స్లో పెడతారు, అద్దంలో గుర్తించవచ్చు. మీరున్న ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులని గుర్తుపెట్టుకోండి, ఉంటే చెక్ చేసుకోండి. అట్లాగే మీరున్న రూమ్లో కానీ లేకపోతే వాష్రూమ్లో కానీ గదిలో కానీ ఒకసారి లైట్ ఆఫ్ చేసి దాన్ని డార్క్ చేసి అక్కడ మొబైల్ కెమెరాతో చెక్ చేయండి. ఈజీగా మీరు హిడెన్ కెమెరాని గుర్తుపట్టొచ్చు. ఇప్పటికే హిడెన్ కెమెరా పైన అనేక సందేహాలు ఉన్నాయి. ఇవాళ నటి రాధిక కూడా మాట్లాడారు. ఏదైతే కార్ వ్యాన్లు ఉంటాయో, హీరోయిన్లు లేకపోతే ఆర్టిస్టుల కోసం, సీనియర్ ఆర్టిస్టుల కోసం, హీరోయిన్ల కోసం ఇచ్చే కార్ వ్యాన్లలో ఉన్న వాష్రూముల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్గా ఉండే వాళ్ళ ఏరియాలో కావచ్చు, హిడెన్ కెమెరాలు పెడుతున్నారనే అనుమానం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికే హేమా కమిటీ కేరళలో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, నాట్ ఓన్లీ గుడ్లవల్లూరు కాలేజ్, ఎక్కడైనా మహిళకి హిడెన్ కెమెరాతో ప్రమాదం ఉంది, ఎక్కడైనా మహిళని హిడెన్ కెమెరా వెంటాడుతుంది. ఒక దొంగ కళ్ళు 2, అవే కళ్ళు చూడలేని దొంగ కన్ను 3వ కన్ను వెంటాడుతుంది. మహిళలు మాత్రం హిడెన్ కెమెరాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అనేక టిప్స్ ఉన్నాయి హిడెన్ కెమెరాని పట్టుకోవడానికి. చాలా స్పష్టంగా నేను చెప్తున్న టిప్స్ ఒకటి చూసుకోండి. మిర్రర్ నేను చెప్పిన మోడల్లో చూడండి. అట్లాగే మొబైల్ కెమెరాని వాడుకోండి, వీలుంటే టార్చ్ లైట్ని వాడుకోండి. ఖచ్చితంగా మీరు హిడెన్ కెమెరాని ఫైండ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇంకేమైనా సజెషన్స్ కావాలి అంటే సుమన్ టీవీ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే, మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.